నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా కడుతున్న ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన భవనం దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోల యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే అసెంబ్లీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్క్స్ అనేది చాలా బాగా జరుగుతున్నాయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను చూడొచ్చండి. ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీ భవనానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో, ప్రస్తుతం అంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొదటి ఫేజ్‌లో ఏదైతే ఫైలింగ్ కంప్లీట్ అయిపోయిందో, అక్కడంతా కూడా బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి మొత్తం రీఇన్ఫోర్స్‌మెంట్ అవన్నీ కూడా చేసుకొని, ఇదివరకే మనకు కింద రాక్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఫేజ్ 2లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఫైలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్లేస్ అంతా ఇప్పుడు క్లియర్ చేసుకొని, కిందంతా కూడా ప్రైమరీ కాంక్రీట్ వేసుకొని, పైనంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ అవి చేసుకొని రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అలా కంప్లీట్ చేసుకొని బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అసెంబ్లీ అనేది ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే నిర్మించడం జరుగుతుందండి. మొత్తం బి+జి+3 ఫ్లోర్ విధానంతో పాటు పొడవైన 250 మీటర్ల ఎత్తైన ఒక ఐకానిక్ టవర్ కూడా ఉంటుందన్నమాట. ఐకాన్ టవర్. పైనుంచి చూస్తే అమరావతి అంతా కనిపించేలాగైతే టాప్ వ్యూ అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క అసెంబ్లీ అనేది దాదాపుగా 103 ఎకరాల్లో అయితే నిర్మించడం జరుగుతుందండి. దాదాపుగా 768 కోట్లతో అయితే ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన భవనాన్నయితే నిర్మిస్తున్నారు మన అమరావతి క్యాపిటల్‌లో అయితే. అలాగే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా ఫైలింగ్‌కి సంబంధించిన వర్క్స్ అండి. ఫేజ్ 1, ఫేజ్ 2 అయితే కంప్లీట్ చేసుకున్నారు ఫైలింగ్సు. ఇప్పుడు ఫేజ్ 3కి సంబంధించి ఈ మూలలో అయితే మనకు ఫైలింగ్స్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయి. మొదటి ఫేజ్‌లో ఏదైతే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయో, అక్కడంతా కూడా కొంతవరకు రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని, బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టర్స్ ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఫేజ్ 2లో యువతను మీరు మీరు చూస్తున్నారు కదా! అదంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు కిందంతా కూడా క్లియర్ చేసుకుంటున్నారు మట్టినంతా కూడా. క్లియర్ చేసుకొని కిందంతా కూడా ప్రైమరీ కాంక్రీట్ వేసుకొని, పైనంతా కూడా సారీ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకొని, రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. మీరు చూడొచ్చండి. ఇవన్నీ కూడా రిగ్ మిషన్‌లనమాట. ఏదైతే బేసిక్‌గా మనకు ఫైలింగ్ వర్క్స్ చేసుకుంటారో వాటి కోసం యూజ్ చేసే మిషనరీస్ అండి. పర్ డే మనకు 20-24 ఫైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలని అయితే టార్గెట్‌తో వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇటు సైడ్ అంతా కూడా చూడొచ్చు. ఫైలింగ్ వర్క్స్‌కి ఏదైతే ఫైల్ గేజెస్ కావాలో అవన్నీ కూడా ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకోవడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకోనున్నారండి. ప్రస్తుతం ఫేజ్ 3కి సంబంధించి ఇటుపక్క ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పర్ డే 20-24 ఫైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. దాదాపుగా 768 కోట్లతోటి ఈ యొక్క అసెంబ్లీ భవనాన్ని అయితే నిర్మించడం జరుగుతుందండి. ప్రస్తుతం సెక్రటేరియట్ అలాగే అసెంబ్లీ అంతా కూడా ఒకే దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మనకు దీని అపోజిట్‌లోనే ఐకానిక్ టవర్స్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకు అసెంబ్లీ అయితే ఉండడం జరుగుతుంది. అసెంబ్లీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. కిందంతా కూడా వాటర్ ఫ్లో అలాగే మనకు చుట్టూ కూడా గ్రీనరీ ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఐరన్ రాడ్ చూస్తున్నారు కదా! అవన్నీ కూడా ఒక డ్రమ్స్ లాగైతే చేసుకుంటారు ఫైల్ గేజెస్. అవి ఏదైతే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అవుతదో ఆ హోల్‌లో ఉంచుకొని కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ ఫైలింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఆ విధంగా ఫైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం కూడా క్లియర్ చేసుకొని కింద బేసిక్ కాంక్రీట్ అంతా వేసుకొని పైన రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకొని రాక్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ రావడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా మనకు ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క ఫైర్ గేజెస్ సంబంధించిన ఐరన్ కటింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి చూడొచ్చు. దాదాపుగా కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకోనున్నారండి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్లేస్‌లో ఫేజ్ 1లో కంప్లీట్ చేసుకున్న ఫైలింగ్స్ అన్నమాట. ఇక్కడంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని కొంతవరకు బిల్డింగ్ హైట్ కూడా పెంచుకోనున్నారు చూడొచ్చు. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని షట్టర్స్ ఇటు సైడ్ అంతా కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఇలా చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. అలాగే మీరు డిజైన్ చూసుకున్నట్టయితే ఈ యొక్క డిజైన్ అనేది మన అమరావతిలో కడుతున్న అసెంబ్లీ డిజైన్ ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే నిర్మించడం జరుగుతుంది. ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మించడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడే మనకు ఈ యొక్క అసెంబ్లీ దగ్గర భారీ టవర్ క్రేన్ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బిల్డింగ్ హైట్ పెరిగే కొద్దిగా మెటీరియల్ అన్నీ కూడా అందించాలి కాబట్టి, ఈ యొక్క టవర్ క్రేన్ సహాయంతో అయితే మెటీరియల్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. చుట్టూ కూడా మనకు ఈ షేప్‌లో అంతా కూడా కిందంతా కూడా రాడ్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టర్స్ ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడైతే మనకు ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అయితే చాలా మటుకు స్పీడ్ అయితే అందుకుందండి.
ఎప్పుడైనా మనకు ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్‌కి అయితే టైం తీసుకుంటుంది. ప్రస్తుతం ఏందంటే ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా దాదాపుగా 2500 ఫైలింగ్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. ఇంకా 1000 ఫైలింగ్స్ వరకు కూడా పెండింగ్ ఉందనమాట. అదన్నీ కూడా కంప్లీట్ అయితే ఇంకా ఈ యొక్క భవనానికి సంబంధించిన వర్క్స్ అయితే చూడొచ్చు. ఏదైతే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోతుందో అక్కడంతా కూడా క్లియర్ చేసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారండి. ఒక భారీ టవర్ క్రేన్ అయితే నిర్మించుకున్నారు గదా! మరో టవర్ క్రేన్ కోసం అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చూడండి ఎలా ఉందో. ఇది ఫేజ్ 1లో కంప్లీట్ చేసుకున్న ఫైలింగ్ వర్క్స్ అనమాట. ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఇక్కడంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు, షట్టర్స్ ఇన్‌స్టాలేషను అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, ఇటు సైడ్ కొంతవరకు బిల్డింగ్ హైట్ కూడా పెంచుకోనున్నారు. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. సో, దాదాపుగా 2500 ఫైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలనమాట. అలాగే ఈ యొక్క మనకు అసెంబ్లీ గనుక కంప్లీట్ అయితే పర్యటన పరంగా కూడా విజిట్ ఉంటుందండి. ఎందుకంటే టూరిజం పరంగా కూడా. ఎందుకంటే మనకు అసెంబ్లీ సెక్షన్స్ అనేది ఇయర్‌లో మనకు 30-50 డేస్ లోపే జరుగుతుంది. రిమైనింగ్ టైమ్ అంతా ఖాళీగా ఉంచకుండా టూరిజం పరంగా కూడా విజిట్ అయితే ఉంటుంది. దానికోసం మనకు టాప్ వ్యూ అంటే 3 ఫ్లోర్‌లతో పాటు 250 మీటర్ల ఎత్తైన ఒక ఐకాన్ టవర్ కూడా ఉంటుంది. పైనుంచి చూస్తే మొత్తం అమరావతి అంతా కనిపించేలాగైతే గ్యాలరీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో ఇక్కడ రిగ్ మిషన్‌లయితే వర్క్ చేస్తున్నాయి ఫైలింగ్ కోసమైతే. ఇది గనక కంప్లీట్ అయితే మనకు అమరావతికి గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇలాంటి అసెంబ్లీ మన ఇండియాలోనే ఎక్కడ లేదు కదా! మన అమరావతి క్యాపిటల్‌లోనే నిర్మించడం జరుగుతుంది. టార్గెట్ 2028 కల్లా కంప్లీట్ అవ్వాలనైతే టార్గెట్ అయితే ఉంది. చూడాలి మరి. ఈ ఫైలింగ్స్ గనుక కంప్లీట్ అయితే ఇంకా బిల్డింగ్ అయితే త్వరగా పనులైతే జరిగిపోతూ ఉంటుందనమాట. ఎందుకంటే ఇంకా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ అలాగే కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచేసుకుంటారు. సో, ఇక్కడి నుంచి వ్యూ చూడొచ్చు. ఏ విధంగా వర్క్ జరిగుందో ఏంటనేది కూడా. మొత్తం 103 ఎకరాల్లో కూడా వర్క్ అనేది జరుగుతూనే ఉన్నాయండి. ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన భవనం వర్క్స్ అయితే. ఇటు సైడ్ కూడా మీరు చూడొచ్చు కొన్ని ఫైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకోనున్నారు. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవన్నీ కూడా మనకేంటంటే సిమెంట్ మిక్సింగ్, కాంక్రీట్ అవన్నీ కూడా ఇక్కడే మిక్స్ అయ్యి మనకి ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ దగ్గర ఫైలింగ్ వర్క్స్ గాని, అలాగే ఐకానిక్ టవర్స్ 3 అండ్ 4 దగ్గర మన కాంక్రీట్ వర్క్స్ ఏదైతే కావాలో అవన్నీ కూడా మనకి ఇక్కడి నుంచే స్ప్రెడ్ అవుతాయండి. ఇక్కడే మొత్తం కూడా కాంక్రీట్ గాని, సిమెంట్ ఇవన్నీ కూడా మిక్సింగ్ ఇక్కడే జరుగుతాయన్నమాట. వాటికి సంబంధించిన లారీలు చూడండి ఎన్నొచ్చున్నాయో. అంటే మనకు ఇదంతా కూడా గత 5 మంత్స్ బ్యాక్ నిర్మించుకున్నారు. ఈ యొక్క ఎల్&టీ వాళ్ళైతే. పక్కనే మనకు ఐకానిక్ టవర్స్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. మనకు మళ్ళీ సైడ్ వచ్చేసి ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి కదా! వాటన్నిటికి సంబంధించి సిమెంట్ అవన్నీ కూడా మనకి ఇక్కడి నుంచే మిక్సింగ్ అన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి అనమాట. ఫైలింగ్ వర్క్స్ కానీ వాటన్నిటికి కూడా. ఇవి చూస్తున్నారు కదా! ఇవేంటంటే మనకు ఇప్పుడు అసెంబ్లీ దగ్గర మనకు టవర్ క్రేన్లు అయితే నిర్మించుకున్నారు కదా! వాటికి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా వస్తున్నాయి ప్రస్తుతం. ఒక టవర్ క్రేన్ అయితే నిర్మించుకున్నారు. మరో టవర్ క్రేన్ అయితే నిర్మించుకోవడానికి ఆ మెటీరియల్ అయితే రావడం జరుగుతుంది. ఈ లారీల ఐరన్ వర్క్స్ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే అన్‌లోడింగ్ అయితే చేసుకుంటారు. ఇవన్నీ కూడా అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్‌కి ఐరన్ రాడ్స్ అనమాట ఇవన్నీ కూడా. దాదాపుగా 5, 6 లారీలు అయితే రావడం జరిగింది. వీటినైతే అన్‌లోడ్ అయితే చేసుకుంటారు. మనకు ఇటు సైడ్ నుంచే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీకి ఎంట్రీ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు అక్కడ బోర్డు కూడా పెట్టున్నారు. ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. అసెంబ్లీ ప్రాజెక్ట్. ఈ రోడ్ అంతా కూడా ఎలా అయిపోయిందో చూడండి. దీని పక్కనే మనకు ఐకానిక్ టవర్స్ వర్క్స్ అనమాట. యొక్క అసెంబ్లీకి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంతా కూడా ఆ బోర్డు మీద అయితే ఉంటుంది. ఎన్ని ఎకరాలు నిర్మిస్తున్నారు, ఎంత స్క్వేర్ ఫీట్‌తో ఉంటుంది, అలాగే ఎంత బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు, ఏ కంపెనీ నిర్మిస్తున్నారు అన్న దాని అయితే.